హాయ్ అండి, నమస్తే. నా పేరు అసూయ. కాదండి, అనసూయ. ఈ ఇంటికి నేనే ఇల్లాలు. ఇంటికి దీపం ఇల్లాలి లెక్క. మా ఆయన కూడా వెళ్ళిపోయారు. అయ్యో రామా, ఆఫీస్కి వెళ్ళారండి. మాకు ఒక ముద్దుల కూతురుంది. తన పేరే వాక్య. మేము ముద్దుగా అమ్మో అని పిలుచుకుంటాం. పదండి, చూపిస్తాను. తినేయండి నా కూతురు. ఎంత ముద్దుగా ఉందో. అదేంటో అండి, పడుకున్నప్పుడు ఎంత కామ్గా, ఇన్నోసెంట్గా, ఏమీ తెలియని అమాయకుల్లా కనిపిస్తారు. అమ్మో, నా కూతురు లేచే టైం అయిందండి. కాఫీ తీసుకురావాలి. అమ్మో, లేనన్నా, కాఫీ తీసుకొచ్చాను. అలా పెట్టేసేమ్మా, తీసుకుంటా. సరే, ఇక్కడ పెడుతున్నాను. లేచాక తాగేసి అమ్మ టిఫిన్ చేస్తుంది. Fresh air, free of germs. Two spoons of sugar, half cup of milk, 1 tablespoon coffee powder, totally 190 calories. అమ్మా, ఏమైందమ్మా అంతలా అరిచావు? బల్లి, పాము, ఎలక ఏమైనా వచ్చాయా? ఒక్కసారి ఇటు చూడమ్మా. అక్కడేముంది? ఏం లేదు కదా. అక్కడ కాదమ్మా, ఇక్కడ ఇక్కడ చూడు. కాఫీ కప్పు మీద స్టిక్కర్ ఎందుకుంది? ఓ, ఇది ఇక్కడుందా? అయ్యో, ఇందాక గిన్నెలు తోముతుంటే ఇలా తుడుచుకున్నాను. అప్పుడు ఆ స్టిక్కర్ ఆ కప్పుకు తగిలిందేమో. అంటే కప్పులో ఆల్రెడీ 190 క్యాలరీస్ ఉన్నాయి. కప్పు మీద ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ జర్మ్స్. అంటే ఇది తాగి నా నోట్లోకి వెళ్తే నేను ఖచ్చితంగా 1 వీక్లో సిక్ అవుతాను. 1 మంత్లో నాకు హార్ట్ అటాక్ వస్తుంది. అంటే నువ్వు నా మీద మర్డర్ ప్లాన్ చేసావు కదా. రోజు నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానని చెప్పి ఇలా మర్డర్ ప్లాన్ చేస్తావా? అనవే, అను. ఇంకా అను. ఎన్ని మాటలు అంటావా? అన్నీ అను. నేను 9 మాసాలు మోసి కని పెద్దదాన్ని చేసింది అందుకే, నీ చేత మాటలు అనిపించుకోవడానికి. చూసారా అండి, ఓన్లీ ప్రేమతో కాఫీ చేసి తీసుకొస్తే చంపేస్తానంటుందండి. మర్డర్ ప్లాన్ చేశానంటుంది. అమ్మా, అన్ని మాటలు నేను అనలేదు. అమ్మా తల్లి, నీ ఎస్టీడీకో దండం. అమ్మా, అది ఎస్టీడియో ఐఎస్డియో కాదు, ఓసిడి. అదేలే, ఎస్టీడియో ఓసిడియో. అమ్మా, 190 క్యాలరీస్ డైలీ మార్నింగ్ తీసుకుంటే పొట్టలో పేగులు కాదు పురుగులు ఉంటాయి. ఈ స్టిక్కర్, దీనికి ఎన్ని మిలియన్స్ ఆఫ్ జర్మ్స్ ఉంటాయో తెలుసా? ఇంకో కప్పు కాఫీ కావాలంటే తీసుకొస్తాను. అంతేగాని ఇలా మర్డర్ ప్లాన్ చేశాను, అది చేశాను, ఇది చేశాను అంటే నా క్యారెక్టర్ నెగిటివ్ అయిపోతుంది అక్కడ. ఇదిగో, నాకు ఈ కప్ వద్దు. వేరే కప్లో మంచిగా చేసి తీసుకురా. ఇదిగో, నీకు కూడా చెప్తున్నాను, డైలీ మన డైట్లో షుగర్ యాడ్ చేసుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకనే కాఫీలో షుగర్కి బదులు బెల్లం వేసుకొని తాగండి. చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే మీ హెల్త్కి కూడా చాలా బెనిఫిషియల్. అమ్మా, కాఫీలో షుగర్ కాదు, బెల్లం వేసి తీసుకురా. సరేలే. చూసారా అండి, ఎన్నెన్నేసి మాటలు అంటుందో. ఒక కప్పు కాఫీ కోసం అండి. కప్పు కాఫీ కోసం కాదండి, ఈ చిన్న స్టిక్కర్ కోసం అండి. ఈ చిన్న స్టిక్కర్, దీంట్లో ఎన్ని జామ్స్ ఉంటాయండి? మహా అయితే 4 పురుగులు ఉంటాయి. 4 పురుగులకి అవి కూడా తినాలి కదండి. ఈ వంట వెళ్ళి దాన్ని చంపేస్తాయంట. ఇందాక నేను ఇచ్చిందంతా బిల్డప్ ఏనండి. అది కామ్ కాదు, ఇన్నోసెంట్ కాదు.
అమ్మో అసలే కాదండి, అమ్మో రాక్షసి అది. ఆ ఓసీడీతో నన్ను చంపేస్తుందండి. నన్ను తిన్నవదు, అది తినదు. ఇదిగోండి, కాఫీలో షుగర్ వేస్తే క్యాలరీస్ అంట, అదే బెల్లం వేస్తే క్యాలరీస్ కాదంట. ఏంటండి బాబు ఈ కోల. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా మంచి ఎపిసోడ్స్ వస్తున్నాయి. ఓకేనా? బాయ్ గాయ్స్.